దుల్కర్ గారికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు అందరూ అంటున్నారు ఇంత మంచి రివ్యూస్ వస్తున్నాయి, ఇంత మంచి పేరు వస్తుంది. దానికి కారణం వచ్చేసి నిజంగా టీం. ఒక సినిమా అంటే ఒక మనిషి కాదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అలాగే నిమిష్ కావచ్చు, బాంగ్లన్ కావచ్చు, మా తల జీవి కావచ్చు, నా ఫ్రెండ్, నా 5 ఫిల్మ్ ఎడిటర్ నవీన్ నూలి కావచ్చు, వీళ్ళందరం కలిసి పనిచేయటం వల్లే ఈరోజు వచ్చేసి ఈ అప్రిసియేషన్. వెరీ రేర్ ఆడియన్స్, సినిమా తీసిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు, సినిమాని రివ్యూ చేసేవాళ్ళు అందరూ ఒకే పేజ్లో ఉండటం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు జరిగిందంటే దానికి కేవలం కారణం మా టీం. ఒక రూపాయి ఏంటి మనీ సేవ్డ్ ఇస్ మనీ ఎర్న్డ్ అని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్స్ నమ్మే కాలంలో ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది కాదు, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఎంత అవుతుంది అనేది నాకు ఇంక చెప్పకండి, పెట్టండి అని చెప్పేసి మా నాగవంశీ గారు ఇంకా రూపాయి గురించి కాదు, పేరు గురించి ఆలోచించి పెట్టారు ఈ సినిమాకి. అలాగే ఈరోజు అందుకే పేరుతో పాటు డబ్బు కూడా పే ఆఫ్ చేస్తుంది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్. అసలు మలయాళంలో రిలీజ్ అయితే కేరళలో వచ్చేసి ఇది ఒక సొంత సినిమా కింద ఆదరించారు. తమిళ్లో రిలీజ్ అయితే అక్కడ వచ్చేసి ఇది ఒక స్ట్రైట్ తమిళ సినిమా కింద ఆదరిస్తున్నారు. కన్నడలో రిలీజ్ అయితే అక్కడ కూడా ఒక స్ట్రైట్ సినిమా కింద ఆదరిస్తున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి హిందీలో కూడా రిలీజ్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎస్. సో అండ్ ప్లీజ్ తిన్ టెక్నీషియన్ కదా నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ సినిమాకి మూడు ట్యూన్లే, కానీ నాకు ఇంకోటి అంటే ఆల్మోస్ట్ 10 ట్యూన్లు తీసుకున్నా, ఫుల్ సాంగ్స్ తీసుకున్నా. ఆర్ఆర్ విషయం వస్తే నేను మాట్లాడలేదు. ఈరోజు వచ్చేసి ఒక అతను అన్నాడు, ఎవరో నాటుసారా తాగి కొట్టినట్టున్నాడు, అద్భుతం కొట్టాడు అని చెప్పేసి అంటున్నారు. అది నెగిటివ్ కాదు, అంటే వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. సో ఈరోజు జీవికి ఈ ఒక్క సినిమానే కాదు, 2 బ్లాక్ బస్టర్లు, ఒక పండక్కి 2 బ్లాక్ బస్టర్లు కొడతాం అనేది ఒక టెక్నీషియన్ వెరీ వెరీ అరుదు. ఈరోజు మా జీవి సాధించాడు, కంగ్రాట్స్ తల. అండ్ నవీన్ నూలి మా ఎడిటర్ గురించి చెప్పాలంటే తనకి కొంచెం సిగ్గో సెంటిమెంటో, ఎప్పుడు ప్రీ రిలీజ్కి సక్సెస్ మీట్కి రాడు. రాత్రి కూడా పిలిచాను, నేను రాను అన్నాడు. సరే. సో ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఆన్ ఎడిట్ టేబుల్స్ అంటాం. సో ఎడిట్ టేబుల్ దగ్గరకు వచ్చిన సినిమా ఒక 3.5 గంటలు ఎంతో తీసుకుని వస్తే ఒక ఈజీగా ఒక 45 మినిట్స్ తీసేయటానికి నాకు నవీన్కి ఎప్పుడు గొడవ ఉండదు. ఆ లాస్ట్ 20 మినిట్స్ ఉంటుంది, యుద్ధాలు జరుగుతాయి, గొడవ పడతాం, తిట్టుకుంటాం, లేచి చైర్లు తోసుకుని వెళ్ళిపోతాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా కోసం ఏదన్నా చేస్తాం. అందుకే మేము ఈరోజు 5 సినిమాలు చేసినా కలిసే ఉన్నాం, ఫ్రెండ్స్ కింద ఉన్నాం. తను ఈరోజు అందరూ ఇంత పేసీ కట్టు, ఇంత ఫాస్ట్ కట్ అంటున్నారంటే దానికి కారణం వచ్చేసి మా నవీన్ నూలి కూడా ఒక కారణం. తను ఓకే ఈరోజు ఎప్పుడు బయటకు రాడు కాబట్టి నేనే తన గురించి చెప్పాలి. అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ విషయంకి వస్తే మనం ఆ కాలంలో చేస్తున్నాం కాబట్టి ఆ కాలంలో బట్టలు ఎలా ఉంటాయి అనేది రీసెర్చ్ చేసి అన్నీ చేసినందుకు నిజంగా అర్చన అండ్ సంధ్య చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆథెంటిసిటీ అనేది ఈరోజు కనబడుతుందంటే దానికి కారణం ఇద్దరే. అండ్ ఇంకా జై అండ్ కొరియోగ్రాఫర్స్ రఘు మాస్టర్ వచ్చేసి ఈ సినిమాకి వచ్చేసి అద్భుతమైన సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే చిన్న స్టంట్ అయినా సరే రియల్ సతీష్ వచ్చేసి చాలా బాగా చేశారు. అండ్ లిరిసిస్టులు రామ్జోయ్ గారి శాస్త్రి గారు, ఇంకా శ్రీమణి గారితో నేను ఫస్ట్ సినిమా గురించి చేస్తున్నాను. రామ్జోయ్ గారి శాస్త్రి గారు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం. ఇద్దరూ నాకు ఈ సినిమాకి వచ్చేసి అద్భుతమైన లిరిక్స్ రాశారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే సర్వధామం బెనర్జీ గారు మన చిన్నప్పుడు సిరివెన్నెల సినిమాలో చూసిన ఓ క్యారెక్టర్, ఈరోజు ఆ క్యారెక్టర్ చివర్లో ఆయనకు పడిన విజిల్స్ నాకు తెలిసి ఎప్పుడో అంటే మాస్ విజిల్స్ పడినాయి. అది నిజంగా చాలా చాలా గ్రేట్. అలాగే ఎవరి గురించి అన్న నేను మాట్లాడుతూ మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఐ హ్యావ్ బిగ్ లిస్ట్ ఆఫ్ థ్యాంక్ యూస్ టు టెల్. ప్లీజ్ స్పేర్ విత్ మీ. ఫస్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. బేసిక్గా నాకు సెట్ మీద వచ్చేసి నేను కొంచెం మూర్ఖుడిలా ప్రవర్తిస్తూ ఉంటాను, కొంచెం తిడతా ఉంటాను, దయచేసి సారీ ఫర్ దాట్. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ బై సీనియారిటీ మా కో డైరెక్టర్ గారు శ్రీవాత్సవ్ గారు, అండ్ అంజీ నా సెకండ్ మ్యాన్ ఇన్ కమాండ్.
తను నా పక్కన ఉన్నాడన్న ఇది ధైర్యంతోనే నేను వచ్చేసి చాలా ఏంటి కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాను. అండ్ రామారావు, వర్మ వర్మ నువ్వు వచ్చేసి మామూలుగా సెట్లో ఎప్పుడు నవ్విస్తూ ఏంటి అందరినీ ఏంటి ఇచ్చేస్తూ ఉంటావు. యూ కీప్ ద సెట్ వెరీ లైట్. థ్యాంక్ యూ వర్మ. అండ్ రమేష్, నవీన్, సాయి చరణ్, బంటి, రిషి ఈజ్ నాట్ హియర్, తను షీఈ్ ఐ థింక్ షీఈస్ ట్రావెలింగ్. ఎస్కే, అరుణ్ కుమార్, శివశంకర్ అండ్ రాహుల్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఆఫ్ మైండ్. అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ బాలా, Sarvan, Anusha, Vishnu and Lohit has given us Lohit మనకి ఇప్పుడు ఈ ట్రైలర్స్కి ఇంత మంచి పేరు వచ్చిందంటే దాంట్లో తన పాత్ర కూడా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ లోహిత్. అండ్ ఆన్లైన్ ఎడిటర్ అతిక్, నేను నాకన్నా ముందు అందరికన్నా ఫస్ట్ నువ్వు చెప్పావు. అంటే ఐ థింక్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పిన మొదటి వ్యక్తుల్లో అంటే సెట్ మీద నువ్వే ఫస్ట్ ఈ కథ విని బ్లాక్ బస్టర్ అని చెప్పింది మా జీవి. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఇది క్లాసా మాసా అంటే మాస్ తల బ్లాక్ బస్టర్ విడింగ్ అన్నాడు. సో నిజంగా థ్యాంక్ యూ అతిక్. మనం ఎలాగే ట్రావెల్ అవుతామని ఆశిస్తున్నాను. అంటే నువ్వు ఇంకా ఎదగాలి, బట్ నీతో ట్రావెల్ ఉండాలి. అండ్ డిఓపి సార్ అసిస్టెంట్స్ అన్సన్, హెమిల్, అభిజిత్, హరిబాబు, సుమంత్, ప్రవీణ్, ఇంకో ప్రవీణ్, దుర్గా, సుభాష్, శాంజోన్, వీళ్ళందరూ వచ్చేసి నిజంగా డిఓపి గారికి చాలా చాలా ఏమంటారు ఒక సహాయపడ్డారు. ఇంత మంచి లైటింగ్ కావచ్చు, ఇంత మంచి ఇమేజరీ రావడానికి. అండ్ కొరియోగ్రఫీ వచ్చేసి రఘు మాస్టర్ అండ్ భాను మాస్టర్. లిరిసిస్ ఇందాక చెప్పినట్టే రామ్ జోగేష్ శాస్త్రి గారు, శ్రీమణి గారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి సుబేందర్, అంటే బాంగ్లన్ గారికి ఏంటి సెకండ్ మ్యాన్ ఇన్ కమాండ్ సుబేందర్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చి బుజ్జి, చంటి, విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి వేణుగోపాల్ అండ్ ఆర్కే. పోస్ట్ ప్రొడక్షన్స్ చూసుకునే దాంట్లో ఆర్కే గారు వచ్చేసి దిట్ట అండ్ చాలా బాగా చేశారు. అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ వచ్చేసి కిరణ్, షరీఫ్, అశోక్, రాంబాబు, రాహుల్ ఇస్ ఫ్రమ్ రాహుల్ వచ్చేసి బాంబేలో మేము షూటింగ్ చేసినప్పుడు అక్కడ లైన్ ప్రొడ్యూసర్ కింద ఉన్నాడు. థ్యాంక్ యూ. అండ్ బాబీ ఆఫ్ కాకినాడ. అండ్ క్యాషియర్స్ కిట్టు అండ్ కొండల్ రెడ్డి గారు. అకౌంటెంట్స్ దుర్గారావు గారు, రూపవతి గారు, మహేష్, రవిసుందర్, వినీలా, థ్యాంక్ యూ అండి. విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి డెక్కన్ డ్రీమ్స్. ముందుగా నేను ఏంటి డెక్కన్ డ్రీమ్స్ అనగానే నాకు ఇంక ఎవరో తెలియదు, అక్కడ ఫస్ట్ వాసు గారు, ఆయనే మొత్తం కోఆర్డినేట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మదన్ మోహన్ గారు అండ్ సూర్య ఖమ్మంపాటి. అండ్ కలరిస్ట్ శ్రీక్ వారియర్. నిజంగా ఈ సినిమాకి ఇంత మంచి కలర్ అంటే ఒక చూడంగానే ఒక మంచి హ్యాపీ ఫీల్ ఉంటుంది కంటికి. దానికి కారణం వచ్చేసి శ్రీక్ వారియర్ పోయిటిక్ స్టూడియోస్. అండ్ పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ సార్, ఎక్కడ వేణుగోపాల్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బాగా నిలబెట్టారు, బాగా స్టేజ్ చేశారు. అండ్ నా ఫ్రెండ్ వంశీ కాక. అండ్ డిజిటల్ మీడియా సందీప్ కుల్కర్ని. దీని ఈరోజు డిజిటల్ మీడియాలో ఇంత మంచి పబ్లిసిటీ జరుగుతుందంటే దానికి కారణం తానే. స్టిల్స్ ప్రేమ్, హీస్ మై లక్కీ చామ్. అండ్ అగైన్ పబ్లిసిటీ డిజైన్స్ వచ్చేసి కబిలన్, హీస్ ద మోస్ట్ టాలెంటెడ్ పబ్లిసిటీ డిజైనర్. అండ్ డాల్మీ ఆట్మాస్ వచ్చేసి ఉదయ్ కుమార్ గారు, ఈరోజు రావాల్సింది, ఆయన వచ్చేసి ఇంకా వేరే సినిమాలు ఉండటం వల్ల రాలేదు. అసిస్టెంట్స్ వచ్చి శరవణన్, నరేష్, రంజిత్ అండ్ కీర్తి. సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి రఘు ఈరోజు రాలేదు, బట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి తనే చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ రఘు, నీ ఎస్ఎఫ్ఎక్స్ వల్ల ఈరోజు వచ్చేసి సినిమా ఇంకా లైవ్లీగా తయారైంది. అండ్ డబ్బింగ్ స్టూడియో పప్పు వచ్చాడు. పప్పు హీఈస్ ఆల్సో వెరీ బిజీ పర్సన్, రాలేదు పప్పు. అండ్ సురేష్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అర్చన అండ్ సంధ్య టీమ్ వచ్చేసి అనుష, భావన, రష్మిత అండ్ మౌనిక. కాస్ట్యూమ్ చీఫ్ నాగు, థ్యాంక్స్ నాగు గారు, చాలా బాగా ఏంటి టైంకి అన్నీ స్టార్ట్ అయ్యేలా చేశారు. అండ్ మేకప్ చీఫ్ నాగు తడాల. సో తను వచ్చేసి నాకు అగైన్ తను కూడా నా ఫస్ట్ సినిమా నుంచి ఉన్నాడు. అండ్ నాగు యేసు రాలేదా? ఓకే, థ్యాంక్ యూ అగైన్. అండ్ హీరో గారి టీమ్ జోమ్, my dear friend, thanks a lot. And Biju, Nelson, Ratish, Arun, Devdat, Rohit, Aliston for hairstyle. And Akifa costumes, Shifali and costumes.
అండ్ హీరోయిన్ గారి టీమ్ అమర్, సాయి, వంశీ, చిన్ని, చందు, థ్యాంక్స్ అలాట్. అండ్ ప్రొడక్షన్ చీఫ్ సాగర్. అందరి పేర్లు రాశారు, ఉమా గారి పేరు రాయటం మర్చిపోయారు. ఎడా స్టార్టింగ్లో ఉందా? సారీ. ఓకే. సో ఉమా గారు వచ్చేసి ఈ సినిమాకి నిజంగా చాలా సహాయపడ్డారు. ఎస్, ఇక్కడ ఉంది, నాదే మిస్టేక్. ఓకే. అండ్ నా ఫ్రెండ్ అగైన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యలమంచిలి గోపాలకృష్ణ, నాని అంటాను, బట్ ఈ సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద మారాడు. ఎప్పుడు మొహం చూపించాడు కానీ ఎక్కడ దాక్కుంటూ ఉంటాడు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లైన్ ప్రొడ్యూసర్ గారు మంచి ఉమా మహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. అండ్ శేషాద్రి గారు ప్రొడక్షన్ కంట్రోలర్, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీడియా, నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మూడు డిపార్ట్మెంట్స్, మూడు డిఫరెంట్ ఫీల్డ్స్ ఒకే తాటి మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏది సినిమా తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, అండ్ రివ్యూ చేసేవాళ్ళు. మీడియా నిజంగా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే ఈరోజు వచ్చేసి ఈ సినిమాని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ స్టేజ్లో తీసుకొచ్చి పెట్టింది. కలెక్షన్స్ అనేది ఒక సినిమాని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే ఈ రోజు వచ్చేసి ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ డీక్యూ సార్, నెక్స్ట్ సినిమా ఎప్పుడు సార్? సార్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సారీ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అట్లూరి గారు. మీ హ్యాపీనెస్ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అలా, అండ్ ప్రతి ఒక్కళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేసి ఇలా థ్యాంక్స్ చెప్పడం మాకు ఇంకేమైనా మర్చిపోయారా? హైపర్ అది రాలేదు, తనకి మాత్రం అగైన్ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాలో చాలా చిన్న గెస్ట్ అపీరెన్స్ అయినా సరే లేదు అనుకుండా చేసినందుకు థ్యాంక్ యూ అది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ ఎంటైర్ టీమ్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్, అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాథ, సీతారామం అయితే అబ్బా ఎప్పటికీ మర్చిపోలేం, హను రాఘవపూడి గారిని గట్టిగా చప్పట్లతో ముందుకి ఆహ్వానిస్తున్నాను సార్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ లక్కీ భాస్కర్. హలో అండి, కంగ్రాట్స్ వెంకీ. ఒక 2 ఫిలిమ్స్ అయిపోయినాయి, హిట్ కొట్టేసారు. ఇంక హ్యాట్రిక్ ఇంకొక ఫిలిం బాకీ ఉంది. ఇది దుల్కర్ గారు, మీ హ్యాట్రిక్ ఫినిష్ అయిపోయింది, తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేసేయండి. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ దాన్ని పద్ధతిగా చెప్పి చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ సినిమా చేయడం అనేది కొంచెం చాలా కష్టమైన పని అండి. అది సరు సినిమాతో స్టార్ట్ చేసి లక్కీ భాస్కర్ తోటి ల్యాండ్ అయ్యాడు. అండ్ వెంకీ నాకు సరు సినిమాతోటి నచ్చడం మొదలెట్టాడండి. దాని ముందర సినిమాలు లాంటి సినిమాలు చాలామంది చేశారు, లవ్ స్టోరీస్ చేశారు, అందరూ చేశారు. బట్ సర్ ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృదయంగా, నేను ఏడ్చాను ఆ సినిమా చూసి. అప్పటి నుంచి నేను వెంకీకి ఒక రకంగా ఫ్యాన్ అయ్యాను. చాలా బాగా చేశాడు ఆ సినిమా. నీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను నేను సార్ గురించి. ఈ లక్కీ భాస్కర్ సినిమా నేను ఇంటర్వ్యూస్లో చూశాను, అందరూ మాట్లాడతాం, ఇందాక జనాలు చెప్పడం కానీ. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే అండి, మా అమ్మగారును మా అమ్మమ్మ గారు వాళ్ళంతా సినిమా చూశారనమాట, దుల్కర్ అని. వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమడిగారంటే, ఒరే నువ్వెప్పుడు తీస్తావురా ఇలాంటి సినిమా, ఇంక చాలు నువ్వు తీసిన లవ్ స్టోరీస్ ఇవన్నీ, ఇలాంటి కొంచెం పనికొచ్చే సినిమా చెయ్యి అని చెప్పి వాళ్ళిద్దరు నాకు చెప్పారు. ఒక అరగంట చెప్పారు భోజనం చేస్తా. సో అది చాలా పెద్ద ఫీట్ వెంకీ, మామూలు ఫీట్ కాదు అది. ఆవిడ ఏజ్ 80 years, మా అమ్మగారి ఏజ్ 70 years ఇద్దరిది. మా అమ్మమ్మ అంటే అమూల్య వాళ్ళు, మా వైఫ్ సైడ్ వాళ్ళు. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళారు. ఇప్పుడు ఇందాక మీరు చూస్తున్నట్టే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అంత గొప్పగా చెప్పారనమాట. అది చిన్న ఫీట్ కాదు, అసలు చిన్న ఫీట్ కాదు వెంకీ. అసలు నువ్వు మామూలుగా ఎంజాయ్ చేయకి సక్సెస్ని, రిలాక్స్ అవ్వు ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ హను గారు ఫర్ బీయింగ్ హియర్. ఓకే, అండ్ ఇప్పుడు నాగ్ అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మహానటి, రీసెంట్గా కల్కి. సార్ మొన్న రీసెంట్గా నాగేశ్వరరావు గారి సెంటనరీ సెలబ్రేషన్స్లో అమితాబ్ బచ్చన్ గారు మీ గురించి మాట్లాడినప్పుడు ప్రతి తెలుగు వాళ్ళని కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అలాంటి సినిమాలు మీరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తూ వస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ us here today. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ సో గుడ్ టు బీ హియర్. అంటే ఒక సక్సెస్ మీట్స్ చాలా ఒకసారి చూస్తాము, కానీ ఇది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా వచ్చిన దగ్గర నుంచి అందరూ నవ్వుతున్నారు, ఎవరో నవ్విస్తున్నారు, సమ్వన్స్ లాఫింగ్. సో ఇట్ జస్ట్ డజంట్ ఫీల్ లైక్ ఏదైనా ఫార్మల్ ఈవెంట్లా లేదు, అందరూ ఒక ఫ్యామిలీ లాగా చేస్తుంటారు సినిమాని. దట్స్ వై దిస్ ఇస్ రిఫ్లెక్టింగ్. అండ్
And I think also, I don't think I've ever seen a director thank so many people. Like anta paddhatiga, like the entire cast and crew, it takes an effort, and he's made that effort. So it also, I mean, tells you something about Venki. Ante Venki gari personality gurinchi and planning gurinchi, maybe that tells us something. That's why they managed to pull off such a film. And this feels like a personal success. Ante all movies have to be good, but this is personal because, you know, Venki for so long and, you know, Dulquer for so long, and it just feels like movie we just wanted to celebrate. And I was just very happy to be with Dulquer when the first reviews were coming in, and it was just it's just great. I think you can't be a director just by having a story and becoming a director. Life koncham experience cheyali. And I think from whenever I've met Venki, like since auditions చెప్పావు, since Life is Beautiful auditions దగ్గర నుంచి, since when he was a writer, since when he's worked with multiple production houses, multiple directors, and then made multiple movies as a director with different actors, different product, and he saw so much life, and now he's made such a unanimous hit, unanimous blockbuster. So I'm so proud of you, so happy for all of you guys. And Meenakshi, I'm just happy to see you in this role, in that look. That look looks so good. I think you've been around koni cinemalu chesaru, but this one finally does justice, I think. So really happy to see you here. And I don't know, G.V. Prakash garu, your music's amazing. Just I think for so many things, I'll tell you specifically later. But, and just congrats to the whole team, and congrats to the whole cast, whole team. And I remember Chennai lo, when I went to narrate Mahanati to Dulquer garu, like he said, I can't do Telugu films. Nak Telugu radu, I can't. How will I speak the language? Will people even watch me? They're going to be like, this guy doesn't know the language, and I don't think I can do any. And then cut to 6 years later, and one hat trick later, 3 blockbusters later, he's more of a Telugu superstar now than so many. So super happy, sir, and yeah, thank you so much. థ్యాంక్ యూ నాగి గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇప్పుడు మీరు పిలుస్తారా, నేను పిలవనా? యా, గట్టిగా చప్పట్లతో దుల్కర్ గారిని హ్యాట్రిక్ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ లక్కీ భాస్కర్ ఎక్స్పీరియన్స్ని, హ్యాపీనెస్ని మా అందరితో షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. First and foremost, apologies to the press and media. Now koncham late ga vachanu, flight delay ayindi. That is not an excuse, it actually happened. Where do I start? I think I'll start with whoever I can see. Srinath, you have just killed it as Suraj. Actually, Srinath and me, when we had our first scene together, I was very nervous because you had worked with Ranbir Kapoor. I was like, he's going to compare me with Ranbir and I'll fail or something. So I was like, I have know my lines, extra prepped I was, but you were phenomenal in the film. I love the experience of working with you. I've gained a brother. And like my father seeing you in the film is like, this boy is going to become a hero. So all the best to you. Manikatti sir, this film, I'll come to the fact that this film is full of nice people. Manikatti garu is a very scary loan shark in the film. When Patel Bhai was there, I think Bhaskar's knees only start shaking. But real life, you're the kindest, sweetest, gentlest soul. After every speech, you always say, I'm sorry if I said something wrong. Please don't ever apologize, sir. Your speeches are wonderful, they're witty, they're full of heart. You owe nobody any apologies. It's been such a joy working with you. Thank you, sir. Narayan, sir. I think as much as you said Bhaskar in the film, I've said Narayan sir, Narayan sir, Narayan sir, Narayan sir throughout the bank episodes. Naka bank set it had so much life. I think Banglan did a beautiful job in creating the bank. Nimish, of course, shot it, Venki is directing it, but the life and soul of that bank was all of you. I think all the characters. I enjoyed, I think we all felt like we were bank employees. Manandriki, oka task undi, oka chore, so like even if we don't have a dialogue, we're all doing our tasks, so it felt so live. And I felt like it's like such a good-looking brother-in-law. And you know, I remember I've seen shooting the time low, you had a migraine, but you didn't show it.
and you performed so easily, and I just had to bounce off you. So thank you so much for that. Pleasure working with you. Kasi Reddy, మన ఫ్రెండ్సేగా. There's no acting there. So Kasi and me, I think, first time we came to set, I felt like you looked very different from what you looked in Sitaramam. But the smile is the same. I think from day one, we became friends. Ippudu kuda every day, I'll get at least 10 stories or messages from Kasi Reddy because it's so personal to him. So we have a great bond. I hope we can be friends in many, many movies. Mahesh, please make a script if you like. Tell me. You can help find me good scripts because whatever you choose has been a blockbuster. So we'll sign a contract that you listen, you tell me, I'll sign. Done. Who else I'm missing? Sai Kumar sir, he's left, but he's here, sir. I love you. I love you like family, like you are dad's brother or something. It is such a gentleman. We were all the biggest fans of your voice. Nimish barely says something when he's behind the camera. He's like, Sai Kumar sir's voice. Like I'm looking into the camera, you can just hear it everywhere. It just reverberates all over that set. And it's been such a pleasure, such a learning experience, just you sharing all your experiences. Sir, did you dub in Tamil also? Yes. I watched it. So I watched Tamil version, I was like, this can't be somebody else. Your voice is a blessing, not just to you, but to all of us. I don't know who else I'm missing from the cast. I'll come to you, Meenakshi. Ramki sir, again, another gentleman that I got the opportunity to work with. Na chinnappu nunchi I've been a fan of his acting, as a star that he was, his styling. And he was an absolute gentleman throughout the shoot. I think we made him work really late hours, 2 a.m., 3 a.m. shoots. But not even once did he ever complain, and he always went along with the shoot proceedings. I think Banerjee sir, who played Bhaskar's father, I think everybody is a unique character in the film. Sir is very spiritual. Sir always talks about his experiences. And I love that throughout the film, he didn't say a word. But then he, like Venki said, he got like hero, like mass whistles and claps when he came on. Ritwik, star, baby superstar. He's killed it in the film. I love him dearly. He's not here today. And I'll miss him. Meenakshi, I think looking great and glamorous is like super easy for you. It's not even a challenge. I don't think she's even like challenged by it. But I think being Sumati is, you've got into everybody's hearts. And I think everybody talks about, every mention, whoever I speak to also, along with Bhaskar, there's a mention of Sumati and how believable you were. And now I'm seeing all the young men being like, oh, we want a wife like Sumati. So that's a great victory. I think you'll always be remembered for this role. It's been an absolute joy working with you. Coming to our technical crew, I finally get to meet the great GV Prakash. We've always been like friends online. We're only been texting. GV is the first person to message me saying, bro, we have a blockbuster on our hands. Nenu put almost 40 films I've done, I think. And I've heard this before also. I was like, yeah, I've heard it. We'll wait till Monday after release and then we'll know if it's done well. But I always had faith in the film, but I think he saw it more clearly than I did. I've never seen you and Venki together, but I've heard so many stories of your interactions, both of you. They're literally, I think, like brothers. They're like twins. They have a great dynamic. They will be composing music anywhere. They might be in Chennai. They might be in Dubai. But, and he is so quick with his tunes. This film was never delayed. No song shoot was delayed. No post-production was delayed from GV's side, which, as a producer, I should know that is a very rare feat. But I hope we collaborate on many more films together, GV. Nimish, who's not here today because he's busy shooting a film I'm producing in Kochi. We haven't really had a chance to discuss the joy of this film. We've done many films together, and our last film didn't exactly do very well. So I think we had a lot of things to prove, and we wanted to do our best in this film. The beauty of, I think, Nimish's work is it's not so visible. Like he takes you into the film and takes you into the characters. He brings you intimately to our faces. So if a lot of these performances are being appreciated, I think it has a lot to do with our DOP. Banglan, I think, probably one of the best production designers we have in the country.
done many of my films. Of course, Lucky Bhaskar. His next is Kantara 2. That looks incredible. I've seen some images. Naveen, Nuli, our editor. This is the one big fight I used to have with, with Venki and Naveen. ఎందుకంటే నాకు ఈ సినిమాలో అన్ని షార్ట్స్ అన్ని స్క్రీన్స్ నాకు చాలా నచ్చింది ఇష్టం ఐ లవ్ ఎవ్రీ షార్ట్ ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ సీన్ అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ హెస్ లైఫ్ సో వెన్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఇట్ డజంట్ హావ్ టు బి మై డైలాగ్ ఇట్ కెన్ బి లైక్ ఎనీ ఆర్టిస్ట్ డైలాగ్ ఆల్సో ఐమ్ లైక్ why are you removing this Venki keep it but then it would have been a 4.5 5-hour film so every time I'll see one frame going one shot one dialogue I'm like why are you cutting this and I'll be fighting with Venki and I'm like if Naveen wants to keep cutting something, ask him to grow plants and chop leaves, start gardening. And I used to fight with them. But after seeing the audience reaction on the first day, I think our editor knows best. I will trust Naveen blindly to cut any of my films. Because the problem is we are all too attached. We've worked too hard on the shoots. So we have, each of us have a favorite shot, favorite scene, favorite dialogue, favorite performance. But I think an editor has the clarity of that. So I think both of you together, Venki and Naveen, are a dynamite combination. I don't know who else I'm missing. But our crew, Anji, where are you? I love you, Anji, the mostest. He's our first AD, and he's been there throughout. I always find one person that I need on set whenever the director is busy. I'm like, Anji, am I saying it correctly? Help me with my lines. So any consulting I need, I have Anji at call. Varma, your performance was outstanding in the film. It was a highlight cameo of Lucky Bhaskar. SK, Akifa, all of you, who else am I missing? Adson, all our cast and crew. Love you all. Thank you so much for this opportunity. To the Telugu audience and the people, we have some divine connection. Like Nagi said, the first time they came to me with Mahanati, ఆ టైంలో నాకు తెలుగు అంతే ఐ హ్యావ్ నో ఎక్స్పోజర్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ ఐ హర్డ్ 2 things as a child which is ఏమండి చెప్పు బాగున్నారా దిస్ ఇస్ ఆల్ ఐవ్ హర్డ్ దట్స్ ఆల్ ఐ నో సో ఐ ఆల్వేస్ వరీడ్ దట్ ఐ విల్ మెస్ అప్ ఇఫ్ ఐ దిల్రాజు గారు హూ ఇస్ నాట్ హియర్ రైట్ నో బట్ హీ ఆఫర్డ్ మీ సంథింగ్ రైట్ ఆఫ్టర్ ఓకే బంగారం బట్ ఐ సెడ్ సార్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ బట్ this why if I'm standing here today it's because Nagi and Swapna had this crazy faith, belief, because they're like that. They believe they can do anything. They say they're going to make a film set in 2098 or whatever. They'll do it because they believe in anything. In the cinema, anything is possible. So they thought this actor from Malayalam could come here and play Gemini Ganeshan Garu in Telugu. Because I think they believed it. I slowly started to believe it. Hanu sir, you took it forward for me from there with Sita Ramam. I will never forget our narration. That narration was Telugu, Hindi, English, I think maybe a little Tamil also. So it was like jigsaw puzzle. I'm getting one piece, I'm piecing it together. But you gave me one of the most memorable films of my life, my career. And then finally, now I'm here with Venki, who looks like this little boy. Like my dad's like, nobody will believe this boy directed this film. When you see Venki, he doesn't look like a director. I think you have to wear a hat or get a director's chair or some cliche you have to do. And like Manik sir said, every day he's worn the same outfit. He has 10 of the same t-shirts, 10 of the same track pants, and one kerchief. And this is a look every day. So sometimes you can't find him also because he just blends in the background somewhere. But for beyond his age, beyond how he appears, I think like Nagi said, maybe it's all his life experiences. Maybe it's the many auditions, the many films that you worked in, your acting gig. You need to have life experience to write, and I fully believe in that. I think I started acting at the age of 28. If there's any emotion that I can emote, is because I've had some life experiences. I've been taking a long time, but I'm a big believer in energies, and I feel like full admission. When I met Nagi for the first time, I hadn't seen Everyday. They gave me a DVD of Everyday and said, you should watch it. And I never felt the need to watch it because I had so much faith in just meeting you. I felt like you're good people and you're trying to make a great film. And I felt like we all connected on that. I had not seen a single film of Hanu sir's. When he brought me Sitaram, I was like, I like what this man is trying to make.
He seems genuine. He seems like a good person. And I think when good people come together, they'll make great things. Same thing with Venki. I watched Sir after our narration, actually. Because this energy is so strong. When good people come together and we have good intentions to make something great, something memorable, we're not thinking hit, blockbuster, awards, nothing. Just tell great cinema, tell great stories to entertain the audience, respect their intelligence. I believe we can't fail. And this is the only truth to my career so far. So to all the wonderful people on this film, I think every single person, every single cast and crew are good people, are kind people who want to do good work, great work. They're there every day, happy to be there, counting their blessings, love their roles to play as crew or cast. So I think we've all come together. So even when you're playing somebody evil or mean, I'm like, wow, such a goppa actor, sir, you are, because you are convincing me that you are a mean person, but you're actually such a good, kind person. Same thing with the Suraj. I think Narayan sir is just always kind, even in our film he's kind. Gayatri ma'am, I think I'm missing you out somewhere. Love to you as well. I think Lata ma'am also I keep saying 100 times in the film. I don't think any of us were really acting in this film. I think we all lived it. And full credit to you, Venki, for giving us those, just life to enact. Thank you, everybody. Anyone who's not seen Lucky Bhaskar, we're still in theaters. I think we're going to be there for a while. Thank you, everyone. Thank you so much, Dulquer garu. Once again, many congratulations for the hat-trick. Ikkadi nunchi inko hat-trick kuda start avvalani cheppi manaspurtiga korukuntunnam. And we thank all the media for joining us here andi. And ee success meet ni meerandaru kuda success chesinanduku. Thank you so much once again for joining us. Thank you. $50 to 80% డిస్కౌంట్ సరే నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. సాధారణంగా నేను సినిమాలు చూడడం తక్కువ, నేను అందుకే సినిమాల గురించి మాట్లాడడం కూడా తక్కువే. కానీ లక్కీ భాస్కర్ సినిమా చూశాను, మీరు కూడా చాలామంది చూస్తుంటారు. సో ఈ లక్కీ భాస్కర్ సినిమా గురించి నేను సమీక్షించడం లేదు, ఎందుకంటే సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించినటువంటి నటన పైన కానీ ఆ డైరెక్టర్పై కానీ నేనేం విశ్లేషించే కెపాసిటీ ఉన్నవానికి కాదు. దుల్కర్ సల్మాన్ నటన పైన నాకంత అవగాహన ఉన్నవానికి కాదు. కానీ నేను ఎందుకు దీనిపైన మాట్లాడాలనుకుంటున్నాను అంటే అందులో ఉన్న ఆసక్తికరమైన స్టోరీ లైన్ అనడు కన్నా ఆ స్టోరీ చెబుతున్న ఒక ఇంట్రెస్టింగ్ లెసన్స్ నన్ను ఈ వీడియో చేసేలా స్ఫురింపజేశాయి, మోటివేట్ చేశాయి. ఏంటి ఈ సినిమా చూడని వారికి సంక్షిప్తంగా సినిమా కథ నేను వివరంగా చెబితే సినిమా వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళమవుతాను. కథ విన్న తర్వాత సినిమా చూడాలని అనిపించదు చాలామంది ప్రేక్షకులకు. అందుకే నేను
ఓన్లీ మీకు నేను చెప్పే అంశాలు అర్థమయ్యేంత మేరకు మాత్రమే చాలా స్కెచీగా స్టోరీ చెప్తున్నాను. నాకు సినిమా వాళ్ళకి ఎంత నష్టం అన్నది కాదు, సినిమా చూడాలనుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదు కదా. సార్ మీరు మొత్తం చెప్పేస్తే మాకు సినిమాలో క్యూరియాసిటీ పోతుందని. దీని సెంట్రల్ థీమ్ ఏంటంటే హీరో ఒక పేద లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక బ్యాంక్ క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు భాస్కర్. అనేక రకాల ఫ్యామిలీ ట్రబుల్స్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అనారోగ్యంతో తండ్రి ఉంటాడు, చదువుకొని భాస్కర్ పైన ఆధారపడే తమ్ముడు చెల్లి ఉంటుంది, తనకు ఒక కొడుకు ఉంటుంది, భార్య. ఈ కుటుంబాన్ని పెంచి పోషించటానికి తనకున్న సాలరీ సరిపోదు. ఎందుకంటే ఇది ఒక స్టోరీ లైన్ 30 ఏళ్ల క్రితం, మోర్ దెన్ 30 ఇయర్స్ కింద జరిగినటువంటి స్టోరీగా చూపుతారు. అర్షద్ మెహతా టైంలో జరిగిన స్టోరీ. అందుకే ఇందులో ఒక క్యారెక్టర్ హర్షా మెహ్రా కూడా ఉంటాడు. అంటే అర్షద్ మెహతాను స్ఫురింపజేసేలా హర్షా మెహ్రా కూడా ఉంటుంది. సో ఉంటాడు. ఈ భాస్కర్ అనే వ్యక్తి ఇలా ఒక చిరుద్యోగిగా పనిచేస్తుంటాడు. అవసరాలు ఎక్కువ, ఆదాయం ఉండదు, అప్పులంతా ఊరంతా అప్పులే, నిరంతరం అప్పుల వాళ్ళ చేత అవమానింపబడతాడు. తాను పనిచేసే ఆఫీస్లో కూడా అవమానాలు ఎదుర్కొంటాడు. ఆఖరికి సొంత ఫ్యామిలీలో కూడా తన భార్య అన్న కొడుకు బర్త్డేకి వెళ్తే అక్కడ కూడా అత్తగారింట్లో కూడా అవమానాలు ఎదుర్కొంటాడు. అంటే డబ్బు లేకపోవడం అనేది జీవితంలో ఎంత దుర్భరమో, ఎంత అవమానదాయకమో, మానవ సంబంధాలు ఎలా ఆర్థిక సంబంధాలుగా ఉంటాయో ఇవన్నీ కూడా భాస్కర్ జీవితానికి ఒక సారాంశంగా చెప్పచ్చు. అయినా ఆయన సతీమణి చాలా గట్టిగా భాస్కర్తో కలిసి ఉంటుంది. బలమైన రిలేషన్షిప్ కూడా ఈ సినిమాలో మనకు కనబడుతుంది. అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా డబ్బుతో ప్రభావితం అవుతుంటాయి, డబ్బు ప్రభావానికి అతీతంగా కూడా హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉంటాయో రెండు కాంట్రాస్ట్లను ఈ సినిమాలో చూపెడతారు. సో అటు భాస్కర్ డబ్బు లేకపోవడం వల్ల తన అనుబంధాల్ని కోల్పోతూ ఉంటాడు. మరోవైపు డబ్బుతో సంబంధం లేకుండా తనతో జీవితాన్ని గడుపుతున్న జీవిత భాగస్వామి కూడా ఉంటుంది. సో అలాంటి భాస్కర్ జీవితంలో ఆఖరికి బ్యాంక్లో ప్రమోషన్ కూడా వేరే వారు డబ్బిచ్చి కొట్టేసుకొని వెళ్ళిపోతారు. తాను జెన్యున్గా ఎలిజిబుల్ ఉన్నా, బెస్ట్ ఎంప్లాయీగా గుర్తింపు ఉన్నా కూడా చివరకు ప్రమోషన్ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తప్పుడు పనులు చేయడానికి అలవాటు పడతాడు. తప్పుడు పనులు చేయటానికి కూడా పరిస్థితుల వల్ల అలవాటు పడతాడు. సో బ్యాంకుల్లో ఉన్న డబ్బును అక్రమంగా బయటికి తీసి దానితో వ్యాపారం చేస్తూ తిరిగి మళ్ళీ బ్యాంకులో లెక్కలు పెట్టే సమయానికి ఆ డబ్బు తీసుకెళ్తూ ఉంటాడు. అంటే అనఫీషియల్గా బ్యాంకు దగ్గర ఉన్న క్యాష్ను వాడుతూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా ఒక బ్యాంక్ క్యాషియర్ చేయాల్సిన పని కాదు. ఆ పని చేస్తుంటాడు. ఆ పని ఎందుకు చేస్తుంటాడు అంటే తన ఫ్యామిలీ కొరకు చేస్తుంటాడు. తాను ఫ్యామిలీ ఎదుర్కొంటున్న అవమానాల కొరకు, ఓ కొడుకు బర్త్డేను కూడా జరపలేని పరిస్థితిలో ఉంటాడు. తన భార్య కనీస కోరికల్ని కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంటాడు. తనపై ఆధారపడ్డ చెల్లి తమ్ముణ్ణి ఓ మంచి జీవితం ఇవ్వలేని ఒక దయనీయ స్థితిలో ఉంటాడు. డబ్బులు లేక, అప్పులతో, అవమానాలతో తాను భరిస్తున్న జీవన భారం వల్ల ఆ మనిషి తప్పు చేయిస్తుంది. అంటే ఇక్కడ మనకు మొదటి లైఫ్ లెసన్ ఏంటంటే పరిస్థితులు మనను తప్పుదారిన నడిపించే ప్రమాదం ఉంటుంది. పరిస్థితులు ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే అది తప్పే కావచ్చు, చట్టరీత్యా నేరమే కావచ్చు. కానీ ఆ మనిషిని ఎప్పుడు కూడా నేరస్తుని కాదు, ఆ నేరస్తుడు ఆ నేరాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అని అప్రిషియేట్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే పుట్టుకతో ఎవడు నేరస్తుడు కాదు అని చెప్పి ఆ పరిస్థితులను బట్టి శిక్షలు ఉండకపోవచ్చు. నేరం తీవ్రతను బట్టే శిక్ష ఉంటుంది. అందుకే నేను చట్టం గురించి మాట్లాడలేదు. ఒక మనిషిని మనం అంచనా వేసేటప్పుడు ఆ మనిషి ఏ పరిస్థితుల్లో ఆ పని చేస్తున్నాడు అని మనం అంచనా వేయాలి. చాలా సందర్భాల్లో మనిషి చేసిన పనిని మాత్రమే మనం అంచనా వేస్తాం, మనిషి చేసిన పనిని బట్టే స్పందిస్తాం. కానీ ఆ పని ఏ పరిస్థితులు చేయించాయి అనే అప్రిసియేషన్ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్ చేయం. కానీ అదే సమయంలో ఏ పరిస్థితుల్లోనైనా తప్పు చేయకూడదు. ఇక్కడున్న ఇంకో సూత్రం ఏంటంటే ఈవెన్ ఫర్ రైట్ రీజన్స్ డు నాట్ డూ రాంగ్ థింగ్స్
అంటే ఇక్కడ భాస్కర్ పక్కదారి పట్టవచ్చు, బ్యాంకు నుంచి డబ్బు తీసుకుపోయి మళ్ళీ డబ్బు అందులో పెట్టవచ్చు. దీనికి కారణం ఒక రైట్ రీజనే కావచ్చు. తన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి. తానేం బ్యాంకుకు మోసం చేయలేదు కదా, డబ్బు ఏమీ దోచుకోవడం లేదు. ఆ బ్యాంకులో ఉండే డబ్బును లెక్కలు వేసుకునేలోగా బయటికి తీసి దాన్ని తన వ్యక్తిగత అవసరాలకు వాడి మళ్ళీ సమయానికి లెక్కలు చూసుకునే సమయంలో మళ్ళీ బ్యాంకులో పెడుతున్నాడు. ఎక్కడ మనీ మిస్యూజ్ అవుతుంది తప్ప మిస్అప్రాప్రియేట్ కావడం లేదు కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ అది కూడా తప్పే. కానీ ఆ తప్పు కారణం ఉండవచ్చు, తన ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల వల్ల. ఒక రైట్ రీజన్ కొరకైనా రాంగ్ పని చేయడం తప్పు అనేది ఇక్కడ లెసన్. అలా మొదలైన భాస్కర్ జీవితము బ్యాంకుల్లో డబ్బు తీసుకొని మళ్ళీ డబ్బును సమయానికి అక్కడ పెట్టడంతోనే ఆగదు. అక్కడి నుంచి ఒక ఫైనాన్షియల్ స్కామ్కి అలవాటు పడతాడు. అర్షద్ మెహతా ఎలా బ్యాంకుల్ని ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడో అందులోకి భాస్కర్ ప్రవేశిస్తాడు. తాను కూడా ఆ క్రైమ్లో, ఆ ఫైనాన్షియల్ స్కామ్లో పాత్రధారవుతాడు. ఆ ఫైనాన్షియల్ స్కామ్లో పాత్రధారై 100 కోట్లు సంపాదిస్తాడు. అక్కడ భాస్కర్ క్యారెక్టర్ మారిపోతుంది. సో ఇక్కడ మనకు మరో ముఖ్యమైన సూత్రం ఏంటంటే, మనీ మన జీవన శైలిని మార్చడమే కాదు, మన క్యారెక్టర్ను కూడా మార్చే ప్రమాదం ఉంటుంది. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు మనను తప్పుడు ప్రవర్తన వైపు కూడా దారితీసేది ఉంటుంది. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బుతోనైనా, సరైన మార్గంలో డబ్బుతోనైనా, డబ్బు వల్ల మన ప్రవర్తన ఎప్పుడూ మారకూడదు. మనము డబ్బుతో సంబంధం లేదు. మన ప్రవర్తన మన పర్సనాలిటీకి సంబంధించింది. మన ఎకనామిక్ స్టేటస్ను బట్టి మన పర్సనాలిటీ ఎప్పుడూ ఉండకూడదు. ఇది మరొక ముఖ్యమైన లెసన్. తర్వాత అలా స్కామ్స్లో ఇరుక్కున్న తర్వాత చివరకు ఒకానొక దశలో తాను తండ్రి అడ్వైజ్ మేరకు, భార్య కోరిక మేరకు ఆ ఫైనాన్షియల్ స్కామ్తో తన రిలేషన్షిప్ను తెగకొట్టుకుంటాడు. వాలంటరీగా ఆ ఫైనాన్షియల్ స్కామ్ నుంచి బయటకు వస్తాడు. వాస్తవంగా ఇంకా ఆ స్కామ్లో తాను భాగస్వామి 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏ గ్రీడ్తోనైతే మనిషి తప్పు చేశాడో కానీ అక్కడే గ్రీడ్ను కంట్రోల్ చేసుకుంటాడు. ఇక్కడ మనిషికి భగవంతుడు అనేక సందర్భాల్లో మనకు సిగ్నల్స్ ఇస్తాడు అని ఈ సినిమాలో చెప్తారు. ఉదాహరణకు మనకు ఆరోగ్యంలో కూడా చూడండి, మీకు బాగా సిగరెట్ తాగే అలవాటు ఉంది, లేదు మీకు లైఫ్ స్టైలు, మీ గుండె ఆరోగ్యానికి భిన్నమైన లైఫ్ స్టైల్ ఉంది, ఎప్పుడోసారి చెస్ట్లో పెయిన్ వస్తుంది, అదే మనకు సిమ్టమ్. అందువల్ల భగవంతుడు మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఆ సిగ్నల్స్కు కరెక్ట్గా రెస్పాండ్ అయితే జరగబోయే ప్రమాదాన్ని, ఉపద్రవాన్ని తప్పించుకోవచ్చు. అందువల్ల ఒక తప్పు చేయడమే కాదు, ఆ తప్పును ఎప్పుడు ఆపాలో కూడా తెలియాలి. వెన్ షుడ్ యూ స్టాప్? నువ్వు అందుకే వాళ్ళ తండ్రి ఆ సినిమాలో డైలాగ్ అంటాడు, గేమ్ ఆడడమే కాదు, గేమ్ ఎప్పుడు ఆపాలో కూడా తెలియాలి అంటాడు. అందువల్ల అప్రాప్రియేట్ టైంలో హీరో భాస్కర్ తెలివిగా ఆ ఫైనాన్షియల్ స్కామ్తో తన రిలేషన్ తెగొట్టుకుంటారు. చాలా ఒత్తిళ్ళు వస్తాయి, ప్రెషర్స్ వస్తాయి. తన పై అధికారులు కూడా చెప్తారు ఏమీ కాదని. కానీ ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని రకాల ప్రెషర్స్ ఉన్నా ఎక్కడో ఒక చోట ఆపాలి అని గుర్తుంచుకుంటాడు. తన గ్రీడ్కు పులి స్టాప్ పెడతాడు. దానివల్ల భాస్కర్ ఆ నేరము నుంచి శిక్షను తప్పించుకొని తర్వాత జీవితాన్ని, ఆయన ఆ బ్యాంక్ ఉద్యోగి రిజైన్ చేసి తాను తన జీవితంలో సెటిల్ అయిపోతాడు. సో ఈ భాస్కర్ చేసిన పని సరైందా అంటే సరైంది కాదు. కానీ ఇందులో నేర్చుకునే లెసన్ ఏంటంటే, పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా తప్పుడు ఆలోచనల వల్ల కావచ్చు, ఒక నేరం చేసడానికో అలవాటు పడవచ్చు, ఓ వ్యసనానికి అలవాటు పడవచ్చు, ఒక రాంగ్ రూట్లో పోవడానికి అలవాటు పడవచ్చు. అలా పోవడం తప్పే, కానీ పోతున్న క్రమంలో ఎక్కడ డిస్కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియాలి. సో అందువల్ల ఎక్కడ కనెక్ట్ అయినా కూడా డిస్కనెక్ట్ తెలియాలి ఎప్పుడు కూడా. అందులోకి మనం చిక్కుకోపోకూడదు అనేది ఈ సినిమాలో హీరో ద్వారా లెసన్. సో యూ షుడ్ నో వెన్ టు స్టాప్. సో చాలామంది తప్పుడు అలవాట్లకు అలవాటు పడుతూ ఉంటారు. కానీ ఎక్కడ దెబ్బతింటారు? తప్పుడు అలవాటు వల్లనే దెబ్బతిన్నారు. ఆ తప్పుడు అలవాటును ఎక్కడ ఆపాలో తెలియక దెబ్బతింటుంటారు. మీరు గమనించండి, ఈవెన్ వ్యసనాలకు అలవాటు పడ్డవాడు కూడా
ఎక్కడ డిస్కనెక్ట్ కావాలో తెలియక దెబ్బతింటూ ఉంటాడు. అందువల్ల తెలుసో తెలియకో కావాలనో వాలంటరీగానో కాన్షియస్గానో తప్పు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ తప్పు చేసే సమయంలో యూ షుడ్ నో వెన్ టు స్టాప్, ఎక్కడ ఆ తప్పు ఆపాలి అనేది కనుక తెలుసుకోగలిగితే ఆ మనిషి ఆ తప్పు వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ లక్కీ భాస్కర్లు ఉండరు. సో మనం కూడా కొంత అక్రమ మార్గాల్లో సంపాదించి ఒక సరైన సమయంలో నేను